మన సాయి బిడ్డలందరికీ హోలీ శుభాకాంక్షలు. ఈరోజు హోలీ సిటీలో చాలా అంటే చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటాం కదండి. ఈరోజే హేమాడ్ పంత్ ఇంటికి సాయినాథుడు భోజనానికి రావడం జరిగింది. ముందే కలలో కనిపించి, నీ ఇంటికి భోజనానికి వస్తే నువ్వు గుర్తుపడతావా అని బాబావారు చెప్పడం జరిగింది. హేమాడ్ పంత్ ప్రగాఢమైన విశ్వాసంతో సాయినాథుడు తప్పకుండా వస్తారు అని చెప్పి బంధువులందరూ కూడా భోజనాల ముందు ఎదురు చూస్తూ ఉన్నా సరే సాయినాథుని కోసం అలాగ విస్తరి వేసి కూర్చోవడానికి ఆసనం వేసి ఎదురు చూస్తూ ఉండగా సాయినాథుడే ప్రత్యక్షంగా ఫోటో రూపంలో ఈరోజు హేమాడ్ పంత్ ఇంటికి రావడం జరిగింది. నిజంగా అత్యద్భుతం కదండి. మరి బాబావారిని మనం కూడా ప్రేమతో గనక మన ఇంట్లో శుభకార్యాలకు కానీ లేదంటే మన ఇంట్లో బాబావారు ఖచ్చితంగా భోజనం చేయాలి అని ఎవరైతే కోరుకుంటారో అక్కడ ప్రేమకు బాబావారు పొంగిపోతారు. బాబావారు చెప్తూ ఉంటారు, నాకు మీ నుండి ప్రేమ అనే దాహం ఉంటుంది అని. నిజమే, సాయినాథునికి ప్రేమ తప్ప మరొకటి ఏమీ అవసరం లేదు. మరి మనం బాబావారిని ఈరోజు మన ఇంట్లోకి భోజనానికి ఆహ్వానించి ఆసనం వేసి సాయినాథునికి ఇష్టమైన అటువంటి భోజనం మనం చక్కగా బాబావారికి అందరూ ప్రతి ఒక్కరూ ఆహ్వానించి చక్కగా, అలాగే అని కాదండి, ఎప్పుడైనా సరే సాయినాథుని ప్రేమకు మనం ఎప్పుడూ కూడా బాబావారు ఎదురు చూస్తూ ఉంటారు అని గుర్తుపెట్టుకుంటే, మన ఆ ఎరుకలో మనం ఉంటే సాయినాథుడు ఎంతగానో పొంగిపోతారు. మరొక్కసారి అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. మన సాయి బిడ్డలందరికీ హోలీ అంటే ఎంతో అపురూపం. షిరిడీలో అయితే ప్రతి సంవత్సరం నేను బాబావారి హోలీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాను. నిజంగా ఎంతో గుర్తు అంటే అది అపురూపం. ఆ మరువురాని మధురమైన క్షణాలను గుర్తు